అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీ ఎలక్షన్ జరుగుతుందో జరగదో తెలియదు. కోర్టులో ఉంది. ఎవరిని అడిగినా ఇది జరగదని చెప్తున్నారు. కానీ నిన్న 2 ఇంపార్టెంట్ మీటింగ్స్ జరిగినాయి. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో, అందుబాటులో ఉండడం ఏంది, టెలికాన్ఫరెన్స్లో అందరూ అందుబాటులో ఉండాలి, కానీ అందుబాటులో ఉన్న మంత్రులతో మాట్లాడినంట. ఇంకొకటి, పొన్నం ప్రభాకర్ ఇంట్లో బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేల మీటింగ్ ఒకటి జరిగింది రాత్రి. ఈ 2 మీటింగ్స్ జరిగిన తర్వాత ఒకటి అర్థమైంది, వీళ్ళు జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు, పొలిటికల్ గేమ్. ఇక్కడ బీసీల వైపు ఉన్నట్లే మేమే బీసీల ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్నాను లీడర్లు. దీన్ని రాజకీయంగా ఎట్లా ఓన్ చేసుకోవాలి, దీని క్రెడిబిలిటీ మనమే ఎట్లా తీసుకోవాలి, అసలు జరగని ఎలక్షన్స్ కోసం, జరిగే అవకాశం లేని ఎలక్షన్స్ కోసం వీళ్ళు ఎట్లా జనాలను బూడి కొట్టిస్తున్నారు. ప్లస్ రేవంత్ రెడ్డి ఎందుకు చేతులు ఎత్తేసిండు, నాకు సంబంధం లేదు, ఎలక్షన్ జరిగినా నాకు సంబంధం లేదు, జరగపోయినా నాకు సంబంధం లేదు, దీని బాధ్యత మొత్తం మీదే అని మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, ఇవన్నీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఇది బూమ్రంగ్ అయితే ఎవరికి ప్రమాదం. బూమ్రంగ్ అంటే రేపు 8వ తేదీన కోట్ల ఇది కాదు, ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఏది కాదు, రాజ్యాంగం ప్రకారం నడిస్తే అన్నీ జరుగుతాయి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏం జరగదు. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాజ్యాంగ విరుద్ధంగా అయినా సరే జరుగుతాయని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే, నేనే మర్డర్ చేసిన అనే వ్యక్తికి నీకేం శిక్ష లేదని కోర్టు వదిలిస్తే చూడు, అటువంటి టైప్తో పోల్చొచ్చని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి అన్ని విషయాల మీద మాట్లాడదాం. ఎందుకు ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు, ఈ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ కావాల్సిన అవసరం ఉంది. నేను మీ గొంతుగా మాట్లాడుతున్నా, మీరు దాన్ని జనాలకు రీచ్ అయ్యేలా చూడడం, జనాలను చైతన్యపరచడం, జనాలకు అన్ని విషయాలు చెప్పడమే మన ఉద్దేశం. ఇది మీ ఛానల్, నేను మీ ఛానల్గా నేను మీ గొంతుగా మాట్లాడుతున్నా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కానీ నేను ఈ 2 మీటింగ్ల గురించి ఇంపార్టెంట్ మీటింగ్స్ అని ఎందుకంటున్నానంటే, లోకమంతా అనుమానాస్పదంగానే ఉంది కదా, లోకమంతా ఎలక్షన్ జరుగుతుందా జరగదా అని అనుమానంగా ఉంది. కానీ కొంచెం రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు, లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి కేసులు స్టడీ చేసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళంతా ఈ ఎలక్షన్ 99.9% కాదు, 100% జరిగే అవకాశం లేదు. ఇది కోర్టు రేపు 8వ తేదీ కాకపోతే 18వ తారీఖు కాకపోతే 28వ తారీఖు ఏదో రోజు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ను రద్దు చేసే అవకాశం, ఈ ఎలక్షన్ జీవో 3ని వీళ్ళు ఇచ్చిన జీవోను రద్దు చేయడం, తర్వాత ఈ ఎలక్షన్ జరిగే అవకాశాలు లేకపోవడం అనేది క్లియర్గా చెప్తున్నారు. మరి ఈ మీటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి ఎందుకు వీడియో కాన్ఫరెన్స్తో, టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో మాట్లాడి నాకేం సంబంధం లేదు, గెలిచినా నాదేం పోదు, ఓడిపోయినా నాదేం పోదు, గెలిస్తే నాకేం డబల్ ముఖ్యమంత్రిని ఏం కాదు, నేను ఇప్పుడే ముఖ్యమంత్రిని, కానీ నాకు ఇంతకు మించి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచినంత మాత్రాన వచ్చేది లేదు, ఓడిపోయినంత మాత్రాన పోయేది కూడా ఏం లేదు, నాదేం పోదు, నా ముఖ్యమంత్రి పదవికి ఏమి ఇబ్బంది లేదు, మీకే ఇబ్బంది అవుతుంది, మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్స్గా మీరు ఆ జిల్లాలో గెలుపోవడంలో మీ మీద డిపెండ్ అయి ఉంటాయి, దాని ఎఫెక్ట్ కూడా మీ మీదే ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పడం ఏంది. ఇట్లాంటి చాలా చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి. నిజానికి ఎలక్షన్ పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇక్కడ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అవకాశాలు ఇంపార్టెంట్, అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. అవకాశాలు 0.00% ఉన్నాయి ఎలక్షన్ జరిగే అవకాశాలు. మరి బీసీ మీటింగ్ ఎందుకు జరిగింది, బీసీ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టుకొని దీని ఛాంపియన్షిప్ మనమే కావాలని చెప్పి మాట్లాడుతున్నారు, అసలు జరగని ఎలక్షన్స్కు మీదే బాధ్యత అని ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ మీద మంత్రులు ఎందుకు మాట్లాడినది ఒక పెద్ద క్వశ్చన్లా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల దగ్గర పెద్ద ఇష్యూ ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల దగ్గర రిజర్వేషన్స్ వీళ్ళు అడిగినారు, వాళ్ళు అడిగినారు, అన్ని ప్లేసుల్లో ఎమ్మెల్యేలు ఎట్లా రిజర్వేషన్ అడితే అట్లా ఇచ్చిర్రు. బీసీ రిజర్వేషన్ అయినా, ఎస్సీ రిజర్వేషన్ అయినా, ఎస్టీ రిజర్వేషన్ అయినా ఎమ్మెల్యేలు ఎవరిని అడిగితే వాళ్ళకి ఇచ్చారు. ఎమ్మెల్యేలు కోరినట్లే మనం రిజర్వేషన్ ఇచ్చినాం కాబట్టి రేపు గెలుపోవడంలో ఎమ్మెల్యే దగ్గర నుంచి మనం ఆశించాలి, దాని బాధ్యత మంత్రులదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఒకటి చాలా క్లారిటీగా తెలుసు, ఏంటంటే జనంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అనవసరంగా దీన్ని భుజాన్ని వేసుకుంటే ఇది అనవసరంగా మనకు బూమ్రంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మినిస్టర్సే దీనికి బాధ్యులు అని చెప్పడం ద్వారా నాకేం సంబంధం లేదు, మీరే డిసైడ్ చేసుకోండి, నా కొడంగల్ కాన్స్టిట్యున్సీ నేను చూసుకుంటా, అంతకుమించి నేను చేసేది ఏం లేదు, కొడంగల్లో మాత్రమే నాది బాధ్యత, మిగతా మొత్తం కూడా నాది బాధ్యత కాదని నేను చెప్పుకుంటున్నాడు. అసలు జరగని ఎలక్షన్స్కు ఈ బాధ్యత ఎందుకు, బాధ్యత లేకపోవడం ఏంది, జరగని ఎలక్షన్స్ కోసం ఈ మీటింగ్లు అంతా ఎందుకు జరుగుతున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడంటే, చేతులు ఎత్తేసిండు, జనాల్లో ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేకపోతే రిజల్ట్ అనుకున్న స్థాయిలో వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే కాదు ఇంకా కొద్దిగా ముందుకు, ఇంకా ఎంత ముందుకు పోతే అంత లాస్. ఇప్పుడు కనుక ఈ జరగని ఎలక్షన్స్ కూడా నాదే బాధ్యత అన్నాడు అనుకో, రేపు నాడు ఎలక్షన్ జరిగే మూమెంట్లో నాదే బాధ్యత అంటే అది ఇంకా బూమ్రంగ్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే నాది కాదు, నాకేం సంబంధం లేదు, ఇది ఓడిపోతే నాదేం పోదు, నా ముఖ్యమంత్రి పదవికి ఇబ్బంది ఏం లేదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు, మొత్తం హైకమాండ్ డైరెక్షన్తో నడుస్తుంది. కానీ బాధ్యత మాత్రం నా మీద వేస్తారని రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు.
ఎందుకంటే రిజల్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత ఈ కేవలం ఎలక్షన్ అంటే ఈరోజు ఉండే ఇష్యూలో లేకపోతే రేపు ఉండే ఇష్యూలో కాదు. ఈ 21 మంత్స్లో గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏంది, గవర్నమెంట్ అమలు చేసిన పథకాలు ఏంది, లేకపోతే జనాలను ఏ విధంగా సాటిస్ఫాక్షన్ చేసింది, ఇట్లాంటి చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈ చర్చలు ఏవి రావద్దు అనేది బీసీ ఎజెండా. ఈ చర్చలు ఏమి రావద్దు. గవర్నమెంట్ ఫెయిల్యూర్ మీద ఎక్కడ చర్చ జరగొద్దు, గవర్నమెంట్ ఏం పథకాలు ఇచ్చింది ఏం పథకాలు ఇవ్వలేదనే విషయం మీద ఎక్కడ చర్చలు జరగొద్దు. ఎంతసేపటికి ఒకటే రిజర్వేషన్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఊర్లలో, ఈ రిజర్వేషన్ ఉంటుందా, అసలు ఈ ఎలక్షన్ జరుగుతుందా, ఈ చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుతున్నది కూడా ఇదే. ఈ చర్చ జరిగితే ఇబ్బంది లేదు, కానీ గవర్నమెంట్ ఏం చేయలేదు, మాకు రైతు బంధు సరిగా రాలేదు, రైతు భరోసా, లేకపోతే మాకు రుణమాఫీ కాలేదు, మాకు పోయిన సంవత్సరం బోనస్ రాలేదు ఇప్పటివరకు, లేకపోతే అదే మొన్న యాసంగి బోనస్ ఇప్పటిదాకా రాలేదు, లేకపోతే మహిళలకు 25,000 రూపాయలు ఇవ్వలేదు, బతుకమ్మ అవమానించారు. ఇట్లాంటి చాలా చాలా అన్ని ప్రభుత్వం తరపున అన్ని వైఫల్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ వైఫల్యాల మీద చర్చ జరగొద్దు అనేది ప్రభుత్వం కోరుకుంటుంది. ఒకవేళ ఆ వైఫల్యాలే కనుక చర్చ జరిగినా నాకేం సంబంధం లేదు, అనవసరంగా నన్ను దీనిలో రుద్దొద్దు, నన్ను దీనిలో ఇబ్బంది పెట్టొద్దు అనేది రేవంత్ రెడ్డి వర్షన్ లాగా కనిపిస్తుంది. మరి ఈ జరగని ఎలక్షన్స్ కోసం ఎందుకు ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఎందుకు దీనివల్ల ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మైండ్ గేమ్ అంటే ఏంటంటే జరగని దాన్ని జరిగినట్లుగా చెప్పడం, అంటే ఇదేదో జరుగుతుందని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం. అది క్రియేట్ చేయడం ఏంటంటే కోర్టులో ఇష్యూ ఉంది, కోర్టులో అది పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, తక్కువ కాదు అసలు లేనే లేవని చెప్తున్నారు ఎవరితో మాట్లాడినా. ఈ మైండ్ గేమ్లో పడొద్దనే ఇప్పుడు చూడండి, ఈ రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత ఇది నిలబదు అని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు దీని మీద ఏం మాట్లాడతలేరు, ఇది అవుతుందనో కాదనో మాట్లాడతలేరు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. కిషన్ రెడ్డి మాట్లాడతలేడు, బండి సంజయ్ మాట్లాడతలేడు, ఇంకోరు మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు. బీజేపీ బీఆర్ఎస్లు చూద్దాం ఈ తమాషా ఎక్కడ దాకా లాగుతారో, వీరు ఈ సినిమాని ఎక్కడ దాకా నడిపిస్తారో చూద్దాం. ఎందుకంటే ఇది ఒక సిస్టమేటిక్గా లేదు. వీళ్ళు ఏమంటారంటే ఒక బీసీ మీటింగ్ పెట్టుకున్నారు కదా పొన్నం ప్రభాకర్ ఇంట్లో, వాళ్ళు ఏమి ఆలోచన చేస్తారు, ఇది అవుతుందో కాదో మనకు సంబంధం లేదు, అవుతుందో కాదో తెలియదు. ఒకవేళ కాకపోయినా ఇది మనం దీన్ని ప్రతిపక్షాల మీదనో లేకపోతే ఇంకోరి మీదనో అవసరమైతే కోర్టు మీదనో వేసి తప్పించుకోవాలి, అంతే తప్ప ఇది ఏదో మనం చేసినట్టుగా బయటికి కనబడొద్దు. 2 అంశాలు వాళ్ళు మాట్లాడుకున్నాయి. 2 అంశాలు ఏంటంటే మనం ఆల్రెడీ బిల్లు చేసి మొన్ననే అసెంబ్లీలో బిల్లు చేసి గవర్నర్ పంపించినాం. గవర్నర్ రాష్ట్రపతికి పంపించినరా ఎవరు పంపించారో మనకు అనవసరం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒకటి నడుస్తుంది, గవర్నర్కు రాష్ట్రపతికి 3 నెలల మించి టైం ఉండదు, ఏదైనా బిల్లు ఆమోదించడమా రిజెక్ట్ చేయడమా ఏదో చేయాలి. ఒకవేళ వాళ్ళు ఏది చేయకపోతే ఇంకా డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్, అంటే ఇంకా గవర్నర్ ఆమోదించినట్లే రాష్ట్రపతి ఆమోదించినట్లే భావించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఇచ్చింది. తర్వాత మళ్ళీ దాని మీద హియరింగ్స్ నడుస్తుంది, అది కోర్టులో ఉంది. కానీ వీళ్ళు మాత్రం 3 మంత్స్ టైం పెట్టారు కదా. ఒకవేళ 3 మంత్స్ టైం పెట్టినా నవంబర్ దాకా టైం ఉంది, వీళ్ళు మొన్నే కదా చేసింది, అట్లా కూడా యాక్సెప్టెన్స్ లేదు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ చాలా ఇంపార్టెంట్ చర్చ, నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తెలిసి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి జడ్జీలను మేనేజ్ చేసేసిండు, మొన్న గ్రూప్ 1 అట్లే అయింది. ఇది మేనేజ్ చేయొచ్చా చేయకూడదు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ జడ్జీలని, అందుకే నేను ఆ సబ్జెక్టులకు పోను. వీళ్ళు మాట్లాడుకుంటున్నది చేసేసిండ్రు కాబట్టి ఇది కూడా అనుకూలంగా వస్తుంది, గ్రూప్ 1 లాగానే అనుకూలంగా వస్తుంది. గ్రూప్ 1 అనేది చట్టానికి లోబడి ఉంది, కానీ ఇది చట్టానికి వ్యతిరేకంగా ఉంది. ఇవి ఎట్లా ఉండదని వీళ్ళ వ్యవహారం అంతా చూస్తే ఎట్లుందంటే బర్రెలను చెరువుల్లో కొట్టేసి కొమ్ములకు బేరం పెట్టినట్టుంది. ఆ చెరువులో మునిగిన బర్రెలు వెనుకకు వస్తాయా రావా తెలియదు, కానీ కొమ్ములు ఉన్నాయి కదా, 2 కొమ్ములు, అక్కడ 2 కొమ్ములు ఉన్నాయి, అక్కడ 2 కొమ్ములు ఉన్నాయి, ఇక్కడ 2 కొమ్ములు ఉన్నాయి, మొత్తం 3 బర్రెలు ఉన్నాయి. ఈ 3 బర్రెలకు ఆ కొమ్ములు ఎంత పెద్దగా ఉన్నాయి చూసినావా, ఈ బర్రె ఎంత పెద్దగా ఉందో, ఈ కొమ్ము ఎంత చిన్న ఉంది, ఈ బర్రె చిన్న ఉంది. కాబట్టి ఈ పెద్ద బర్రెకు మాకు 10,000 కావాలి, ఈ చిన్న బర్రె చిన్న ఉంది కొమ్ములను బట్టి బర్రెలు పాలియ్యవు, కొమ్ములను బట్టి బర్రెల రేటు ఉండదు. కానీ వీళ్ళు చెరువులో కొట్టేసిండ్రు, చెరువులో మునిగిపోయి ఉన్నాయి, కొమ్ములు చూసి బేరం ఆడుతున్నారు అనమాట. సేమ్ ఇక్కడ కూడా కోర్టులో కేసు ఉంది, అది వెళ్తుందో వెళ్ళదో తెలియదు, వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ బేరం పెట్టాలి. దీన్ని ఎట్లా బేరం పెట్టాలంటే బీసీ ఓటర్లందరినీ నమ్మించగలగాలి మనం, బీసీ ఓటర్లందరినీ నమ్మకం కలిగేయాలి. చూసినావా మేము ఏం చేసినామో, మేము జంతర్ మంతర్ దాకా ధర్నా చేసినాం, చూసినావా రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మంత్రులకే బాధ్యత అన్నాడు, చూసినావా బీసీ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అంతా మీటింగ్ పెట్టినారు, మీటింగ్ పెట్టుకొని ఇది కోర్టులో అట్లయింది ఇట్లా అయింది, మన రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేస్తాడు కాబట్టి ఇది ఖచ్చితంగా రేపు 8వ తేదీన అనుకూలంగా వస్తుంది. ఎట్లా ఉందంటే కోర్టులనే చంపేసి జడ్జి ముందని ఒక మనిషిని చంపేసి ఇక జడ్జి మనకు అనుకూలంగా తీర్పిస్తాడు, నువ్వు చంపలేదన్నాడు, జడ్జే చూసిండు అక్కడ. మరి అట్లాంటి పరిణామాల్లో ఈ డ్రామాలంతా కూడా జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం దసరా పండుగ ఉంది, అనవసరంగా దసరా పండుగ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే తిరిగి రావు అవి.
మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ మళ్ళీ రిజర్వేషన్స్ ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్స్ ఉండవు. అప్పుడు 23% 24% కేసీఆర్ వేసిన రిజర్వేషన్స్ వస్తాయి మళ్ళీ. అప్పుడు రిజర్వేషన్స్ మొత్తం మారుతాయి. ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ కలుపుకొని ఇట్లా ఉంది. కానీ రేపు నాడు ఇట్లా ఉండవు. ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు అన్నీ మారుతాయి. మొత్తం బీసీ రిజర్వేషన్స్ అసలు ఉండవో తెలియదు. జనరల్ అయిపోతాయి మొత్తం. ఇట్లా ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్లో పడొద్దని ప్రతిపక్షాలు. కానీ ఇక్కడ మైండ్ గేమ్లో పడకుండా ఉండాల్సింది ప్రజలు. ఈ మైండ్ గేమ్లో వీళ్ళు ఒక మోసాన్ని ముందే డిసైడ్ చేసుకొని మనం ఇట్లా మోసం చేయబోతున్నామని దానికి ఒక స్టోరీని అల్లుతూ ఉన్నారు. ఆ స్టోరీని ఎట్లా అనుకూలంగా మలుచుకోవాలి, మనదేం తప్పు లేదని చెప్పుకోవాలి. యాక్చువల్గా దీనిలో ఏదైనా తప్పు చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే తప్పు చేసింది. హామీ ఇచ్చేటప్పుడే ఇవన్నీ పర్స్యూ చేయాలి. హామీ ఇచ్చేటప్పుడే అందరు రాజ్యాంగ నిపుణులు తర్వాత రకరకాల పర్సన్స్తో మాట్లాడి చేయాలి. అవన్నీ చేయకుండా ఏదో మేము బర్రను కొట్టాం బేరం ఆడుకోండి అన్నట్టు మొత్తం ఇదేదో కోర్టులు తప్పు చేస్తున్నట్లుగా లేకపోతే ఇంకేదో తప్పు చేస్తున్నట్లుగా వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం రాజ్యాంగమే తప్పు అని చెప్తున్నారు వీళ్ళు. రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగే లీడర్లు పొద్దుగాలు ఇస్తే రాజ్యాంగానికి విరుద్ధంగా పోయి రాజ్యాంగాన్ని తప్పు అనే స్టేజ్కి వచ్చారు. ఎనీవే దీనిలో 2 అంశాలు మొత్తం క్లియర్గా కనబడుతున్నాయి. ఒకటి ఈ గవర్నమెంట్ చేస్తున్న మైండ్ గేమ్. కానీ ఈ మైండ్ గేమ్ రివర్స్ అయితే ఎట్లుంటుందో తెలుసా? కాంగ్రెస్కే బూమరంగ్ అవుతుంది. రేపు నాడు ఎలక్షన్ జరగకపోతే మొత్తం ఈ రిజర్వేషన్స్ మొత్తం మారిపోతాయి. సేమ్ టైం ఎలక్షన్స్ జరగకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఓ పక్క ఎలక్షన్ కోడ్ పెట్టి 50,000 రూపాయలకు మించి తీసుకోపోద్దని, ఓ పక్క రిజర్వేషన్ ఇచ్చేసి అక్కడున్న ఆశా వాళ్ళందరినీ లేపి నిద్రపోయిన వాళ్ళందరూ లేపి కూర్చోబెట్టి వాళ్ళకే టికెట్ వస్తుందన్నట్టుగా పాపం జేబులు గుల్ల చేసి ఇప్పుడు రేపు ఎలక్షన్ లేదు అంటే అంతా చేసిన తర్వాత ఆ తప్పు 100% కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీకి బూమరంగ్ అయ్యే అవకాశాలు కూడా క్లియర్గా కనపడుతున్నాయి. ఎనీవే వీళ్ళు ఆడుతున్న గేమ్ను జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.